Hi, hello dear friends. Welcome to Roshan's English World. I hope all are you fine and preparing well for your examinations. Today we are going to discuss about a word as which is a versatile word in English. As is used in the form of reason, role, comparison, time, and also its work as a manner. In today's video we are clearly discuss about in which way it works. Okay my dear friends, so first we have to know as can show cause, manner or comparison. Okay my dear friends, and whenever we need to rewrite a sentence by using as, then first of all we need to understand the meaning, and we need to rearrange the sentence, and we also maintain the correct grammar form. Okay my dear friends, so let us start. First, as where is used in a comparison. Here see my dear friends, she is as tall as her brother. Here in this example, she is as tall as her brother. ఆమె వాళ్ళ యొక్క అన్న లేదా సోదరి ఎంత ఎత్తుగా ఉంది. ఆమె అన్న ఎంత ఎత్తు అయితే ఉన్నాడో ఆమె కూడా అంతే ఎత్తులో ఉంది, అంతే హైట్గా ఉంది అనేది ఇక్కడ మనం పొడవుగా ఉంది అనేది చెప్పుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ యాజ్ని రివరైట్ చేసే ముందు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి అంటే అది ఏ భావనలో యాజ్ అనే దాన్ని వాడుతున్నారు. యాజ్ను ముఖ్యంగా మనం పోలిక కోసమే వాడుతున్నామా లేకపోతే దేనికోసం వాడుతున్నాం, ఏ సందర్భంలో వాడుతున్నాం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం గమనంలో ఉంచుకోవాలి. మరి ఇక్కడ ఈ వాక్యంలో యాజ్ అనేది దేంతో పోల్చబడింది? ఆమె యొక్క పొడవు లేదా ఆమె యొక్క ఎత్తు వాళ్ళ సోదరుడి ఎత్తు అంతే ఉంది అంటే పోలిక ఇక్కడ మనం చెప్తున్నాం. రెండో వాక్యంలో ఎగ్జాంపుల్లో చూడండి, ద కేక్ ఈజ్ నాట్ యాజ్ స్వీట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఆ కేక్ అనేది నేను అనుకున్నంత తీపిగా లేదు. నేను ఎంత తీయగా అయితే ఉంటుందో అంటే నేను అనుకునేటంత తీపి ఆ కేక్ యొక్క నిజమైన తీపి, ఇక్కడ రెండు తీపిల్ని మనము వాటి టేస్ట్ని ఇక్కడ కంపేర్ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, టైం. ఈ టైం అనే దానికి సమయానికి కూడా మనం యాజ్ అని వాడతాం. ఎలా వాడతాం? ఎగ్జాంపుల్ చూడండి, ఐ సా హిమ్ యాజ్ ఐ వాజ్ లీవింగ్ ద హౌస్. నేను అతన్ని చూశాను. ఎప్పుడు చూశాను? నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వస్తున్నానో, ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నానో ఆ సమయంలో అతన్ని చూశాను అంటే సమయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది కనుక ఇక్కడ ఇది యాజ్ అనేది వాడడం జరిగింది. ఐ సా హిమ్ యాజ్ ఐ వాజ్ లీవింగ్ ద హౌస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫోన్ ర్యాంగ్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్. నేను పడుకునేప్పుడే ఆ సమయంలో నా ఫోను మోగింది. ఎప్పుడు మోగింది ఫోన్ అనేది? నేను పడుకునే సమయంలో. సో ఇక్కడ టైం కోసం కూడా మనము ఈ యాజ్ అనే దాన్ని వాడతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రీజన్ కోసం కూడా దీన్ని వాడతాం. రీజన్ మీన్స్ వాట్? కారణం. కారణం కోసం కూడా దీన్ని వాడతాం. చూడండి, యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ వి స్టేడ్ ఇండోర్స్. ఎప్పుడైతే వర్షం పడుతుందో అంటే రీజన్ అంటే ఇక్కడ మనం కారణము, బికాజ్ లేదా సిన్స్ అంటుంటాం కదా, ఆ సందర్భాల్లో దీన్ని వాడుతూ ఉంటాం. వర్షం పడుతున్నప్పుడు మేము ఇండోర్లో అంటే దేని అండర్లోనైనా దేని కిందనైనా ఉన్నాము అనే అర్థం వస్తుంది. ఐ డిడెంట్ కాల్ యూ యాజ్ ఐ వాజ్ బిజీ. నేను నిన్ను పిలవలేదు. ఎందుకు పిలవలేదు అంటే నేను బిజీగా ఉన్నాను. ఎందుకు అనేది అర్థం వచ్చింది కదా. ఫస్ట్ దాంట్లోనేమో అప్పుడు, ఎప్పుడు, ఆ కారణంగా, వర్షం పడుతున్న కారణంగా మేము అక్కడ తల దాచుకున్నాం. రెండో దాంట్లో ఏముంది? నేను నిన్ను పిలవలేదు ఎందుకంటే నేను బిజీగా ఉన్నందువలన నిన్ను పిలవలేదు. చూడండి, నాలుగో ఫంక్షన్ ఏంటి? యాజ్ అంటే రోల్. రోల్ అంటే ఏంటి? పాత్ర. ఏ పాత్ర అది పోషిస్తుంది? చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. హీ వర్క్స్ యాజ్ అ టీచర్. అతడు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడు? టీచర్ అంటే అతడు ఏ పాత్ర పోషిస్తున్నాడు? టీచర్ పాత్రను పోషిస్తున్నాడు. యూజ్ దిస్ బాక్స్ యాజ్ అ టేబుల్.
ఈ బాక్స్ని, ఈ పెట్టెను మీరు టేబుల్గా వాడుకోండి, ఆ టేబుల్గా అక్కడ పెట్టుకోండి. అంటే ఈ పెట్టె అనేది ఒక టేబుల్ వలె అక్కడ పనిచేస్తుంది అనేది మనకు అవగతం అవుతుంది. నెక్స్ట్ చివరి ఏంటిదంటే మేనర్. మేనర్ అంటే ఏంటి? విధానము. చూడండి ఎగ్జాంపుల్, డూ ఇట్ యాజ్ ఐ షోడ్ యూ. నేను ఎలా అయితే నీకు చూపించానో అలానే చెయ్యి, ఆ విధంగా. మేనర్ మీన్స్ వాట్? విధానము, విధం. ఆ విధంగానే చెయ్యి. ఏ విధంగా చేయాలి? నేను ఎలా చూపించానో అలా చెయ్యి. నెక్స్ట్, షీ డాన్స్డ్ యాజ్ షీ హ్యాజ్ ప్రాక్టీస్డ్. షీ డాన్స్డ్ యాజ్ షీ హ్యాడ్ ప్రాక్టీస్డ్. ఆమె డ్యాన్స్ చేసింది, నృత్యం చేసింది. ఎలా చేసింది? ఆమె ఎలా అయితే ప్రాక్టీస్ చేసిందో అదే విధానంలో ఆమె అక్కడ నృత్యము చేసింది. మరి ఈ యాజ్ను వాడి వాక్యాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే, if you want to rewrite the sentence with as, then we have to follow the following steps. See here, there is a example sentence given. See, as she missed the bus, she was late. As she missed the bus, she was late. Mari, as showing manner in this sentence. Clear, friends? So, ఇదే విధంగా he explained the topic just like the teacher did. దీన్ని రిరైట్ చేయమన్నాడు అనుకోండి ఎగ్జామ్లో. He explained the topic just like the teacher did. Rewrite this sentence by using as అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా వాక్యంలో దేన్ని పోల్చబడింది? అతడి పాత్ర ఏ రకంగా, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. మరి అతడి పాత్ర ఏ విధంగా పోషించబడింది అంటే, అతడు ఆ టాపిక్ని ఒక టీచర్లా వివరించాడు. పోలిక ఎవరిలా వివరించాడు? Teacher. So that's why we are using here. See, as the teacher did, he explained the topic. As the teacher did, he explained the topic అని ఇక్కడ మనం చెప్పవలసి ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్? మరి అదే విధంగా స్టెప్స్ చూడండి. ఇక్కడ మేము ఏమంటున్నాం? ఈ స్టెప్స్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం వీటిని చక్కగా రాయగలుగుతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ షోయింగ్ కంపారిజన్. ఒరిజినల్ సెంటెన్స్ మీకు ఎలా ఇవ్వచ్చు ఎగ్జామ్లో? షీ ఈజ్ వర్కింగ్ హార్డ్ లేదా షీ ఈజ్ హార్డ్ వర్కింగ్ జస్ట్ లైక్ హర్ మదర్. ఆమె బాగా కష్టపడి పనిచేస్తుంది. ఎలా కష్టపడుతుంది అంటే అచ్చం వాళ్ళ అమ్మలాగానే. అంటే పోలిక చెప్పబడింది కదా. మరి దీన్ని రివరైట్ చేయమని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనము? యాజ్ హర్ మదర్ ఈజ్ షీ ఈజ్ హార్డ్ వర్కింగ్. వాళ్ళ అమ్మలానే ఆమె కూడా కష్టపడుతుంది అని. సో యాక్చువల్లీ దిస్ యాజ్ working as a versatile word instead of that, especially in this examination season, the 10th class students can get this type of the rewriting sentences with using this as in the 13th bit 6th question, and it contains 2 marks. So all my dear students and the different types of the exam seekers and also job seekers, that means DSC and TET candidates must be understand this topic easily. If you have any doubt, just comment me, and don't forget to subscribe my channel. We will be meet with another video. Until then, take care. Goodbye.